బాబా గారు నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ఊరకనే ఉంటున్నానండి. ఇప్పుడు వ్యవసాయం చేసేవాడిని మొన్నటి దాకా. ఇప్పుడు ఊరకనే ఉంటున్నా. ఎందుకని అంటారు? ఖాళీగా ఎందుకు ఉంటున్నారు? ఇప్పుడు వ్యవసాయం వయసు కదా, వయసు పెద్ద అయిందిగా, అందుకని చేస్తున్నా. కౌలుకి ఇచ్చుకుంటున్నా ఇప్పుడు. అది ఎలా ఉంది మరి? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధికారంలోకి, 18 నెలలు అయింది. ఎలా ఉందంటారు? చంద్రబాబు పాలన బాగుందండి. ఏం నచ్చింది మీకు? అన్ని పనులు రాజధాని ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాడు. మరి ఇప్పుడు మన రోడ్లు కానీ ఇవన్నీ బాగానే చేశాడు. ఇంకా చదువులు కానీ పిల్లలకి ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తీసుకురావటం అవన్నీ బాగానే చేశాడు. అన్నీ బాగానే చేశాడు. బాగానే చేశాడు. అది ఏం చేయట్లేదు కానీ కదా అంటుంది. ఏం మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం పనులు జరగట్లేదు, అసలు రైతులను అయితే నిండా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. మరి వాడు ఒక యదవ అంటే జగన్ అనేవాడు ఒక యదవ. ఆ యదవ చేసిన పరిపాలన 5 సంవత్సరాలే, ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయింది వాస్తవంగా అయితే. అది అదేంది మీరు ఆ మాట అంటే? ఈ 18 నెలల కాలంలోనే 10 సంవత్సరాలు వెనక్కిపోయింది రాష్ట్ర వాడు ఆ యదవ మాటలు మాట్లాడుతున్నానండి. వాడు చేసింది ఏమి లేదుగా, అందరికీ తెలుసు జనానికి పని చేసింది ఏమి లేదని. అది అసలు ఉన్న పని ఇక్కడ రాష్ట్రంలో జరిగిన పని అంతా నేనే చేశాను, చంద్రబాబు వచ్చి అది నాశనం చేస్తున్నాడు అని చెబుతుంటే అవన్నీ వాడు బోటకపు మాటలు అంటే వాడు అవన్నీ యదవ మాటలు ఏమి లేదు వాడికి. అసలు ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు వాస్తవంగా అయితే. మొన్న ఆడ జడ్పీసీ కూడా ఓడిపోయాడు కాడ. మరి ఇంకా ఏడుందో వాడికి ఏంటంటే ఊరక ఉంటా మాట్లాడుతున్నాడు వాడు ఏదో మాట్లాడితే. అది మీరేమో ఆ మాట అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏమో అసలు రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఏమీ చేయట్లేదు, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందని వాళ్ళు చెబుతుంటే అలా రోడ్లు కానీ లేకపోతే కాలేజీలు కానీ మరి ఏదన్నా ఇప్పుడు మన ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఇది మనకి చాలా దాదాపు 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు ఫ్యాక్టరీలు బోటీలు వస్తాయని అన్నారు కదా, ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు చేసింది ఇప్పుడు ఈ 18 నెలలు ఈ సంవత్సరాలు చేసింది చాలా కనపడుతుంది కదండి. రాజధాని చూడిపోయి 50,000 మందో 1,00,000 మంది పని చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు అంత పెద్ద రాజధాని అవసరమా మనకేం చెప్పి మన అంబటి రాంబాబు గారు అంటున్నారు కదా బాబా. అంబటి రాంబాబు అనేవాడు ఒక లుట్కా కాదు. వాడి మాటలు అసలు పట్టించుకోకూడదు. వాడు ఎదవైతే వాడు అంత ఎదవ ఎక్కువ లేడు. ఏం బాబా అంత మాట అంట? మాజీ మంత్రి బాబాయ్ ఆయన లేదు. వాడు ఎదవ ఏదో ఆయాల వాడు ఆ మంత్రి అంటే అంతా ఎదవలే కావాళ్ళు అందరూ. ఆ ఎదవలో ఈడు ఒక ఎదవ మంత్రి. అది అంతే. అదేంది బాబాయ్, ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరూ అంటుంది ఏంటంటే కనుక చంద్రబాబు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని నాశనం చేశాడు, మహిళలకు వెన్నుపోటు పొడుస్తున్నాడు, రాయలసీమకు వెన్నుపోటు పొడుస్తున్నాడు, మామకు పొడిచినట్టే ఎన్నుపోటు పొడుస్తున్నాడు అని చెప్పి మరి మొన్న జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడుగా. అది ఏం లేదండి, అది ఒక బోటకం మాటలు, అంతా బోటకం పనులు. వాళ్ళు చేసేది ఏ లేదు, చేసేవాడిని ఏమన్నా కానీ అడ్డం తగలాలని చూస్తున్నారు. అయినా జనం కూడా వాళ్ళ మాటలు నమ్మరు. ఇక నమ్మరు. ఎందుకని నమ్మరు అంటారు? నమ్మరు. వాడి చూశారు పోయినసారి 5 సంవత్సరాలు చూశారు వాడి మాటలు. కానీ మేలకు అర్థమైపోయింది కదా జనం వాడి పరిపాలన, అందుకని నమ్మరు. ఏంది బాబాయ్ నమ్మకపోవడానికి? ఏంది నేను అందరికి లక్షలు పనిచేశానని చెబుతుంటే జగన్మోహన్ అంతా చేశాడు. వాడి డబ్బులు ఏం పంచింది లేదు, వాడి పాడలేదు. ఒట్టి బోటకం మాటలని బోటకం మాటలు అంటే పంచింది ఏం లేదా అంటారా? లేదు, పంచింది లేదు, ఏం లేదు. రైతులకైతే కనుక నేను వాళ్ళకి మంచి రేట్లు ఇచ్చాను, చంద్రబాబు వచ్చిన తర్వాత మిరపకాయలకు రేట్లు లేదు, పత్తికి రేట్లు లేదు, అపరాలకు కూడా రేట్లు లేకుండా పోయింది, ఆఖరికి అరటికాయలు కూడా కిలో 50 పైసలు లెక్కన అమ్ముకునే పరిస్థితికి వచ్చింది అంటున్నాడు మరి జగన్మోహన్. వాడి అదండి అసలు వాడు చేసింది కూడా ఏం కనపట్ల జనానికి. అందుకనే వాడిని జనానికి అర్థమయ్యే వాడిని అవతల పక్కకు పడేసింది. అది ఈసారి ఇంకా తీసిరావుతుంది, తేడా ఏమి లేదు. అవతల వేసేది ఏంది? 2029 అధికారం నాదే అని చెబుతుంటే ఆయన వాడికి అధికారం కాదు వచ్చేది. వాడు ఒకడు గెలుస్తాడు అక్కడ, వాడు ఒకడు జడ్పీసీ ఓడిపోతే ఇంకా ఏం గెలుస్తాడు? అక్కడికి పులివెందుల్లోనే గెలిచే అవకాశం లేదు. అసలు పులివెందుల్లో కూడా గెలిచే అవకాశం లేదు. ఏం అంత మాట అన్నారు ఏంది? ఆయన వాళ్ళకి కంచుకోట కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి. మరి కంచుకోవట్లేదు, పోవట్లేదండి. దౌర్జన్యం చేసి గెలిచారు వాళ్ళు. వాళ్ళ మీద ఏమన్నా జనానికి వాళ్ళ మీద ఇది ఉందా? ప్రేమ లేదు, పోలేదు. ఏదో వాళ్ళు దౌర్జన్యం చేసి గెలిచారు మొట్టమొదటి, అంతే. అంతగా ఇప్పుడు మన చూస్తే జడ్పీసీకి ఓడిపోయాడు వాడు ఉండకాడనే. అదంతా దౌర్జన్యం చేసి గెలుతున్నారా? అదే రౌడీజం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం నడుతుంది అంటున్నాడుగా. మరి వాడు చేయాలంటే చేయనీరండి. జనం కూడా జనానికి కూడా తెలిసిపోయింది వాడి పరిపాలన. 5 సంవత్సరాల పరిపాలన అర్థమైపోయింది.
ఇప్పుడు ఈ 16, 17 నెలలు పరిపాలన కూడా చూస్తున్నారు కదా జనం. అది అదే ఈ 18 నెలల కాలంలోనే చంద్రబాబు లోకేష్ రెడ్ బుక్ అని పెట్టి దాన్ని అంతా రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నారు, అమాయకులైన మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారుగా. వాళ్ళ నాయకులు అమాయకులు ఎట్టండి, వాళ్ళు యాదవ నాయుళ్ళు అయితే వాళ్ళు వట్టి యాదవులు అయితే వాళ్ళ నాయకులు అమాయకులు ఎట్ట. ఇప్పుడు ఏదైతే వల్లభనేని వంశీ అమాయకుడు అంట, రోజా అమాయకురాలు అంట, మన అంబటి రాంబాబు అమాయకుడు అంట, పేరు నాని, జోగి రమేష్, అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి వీళ్ళందరూ అమాయకులేనంటగా బాబాయ్. అమాయకులు కాదు, దొంగ ముండ అడుగులు వాళ్ళు అంతా ఒకటి దొంగ ముండ అడుగులు అండి వాళ్ళు, అమాయకులు కాదు. అది ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా చూసాము తిరుమలలో ఇంకో ఇష్యూ, మందు బాటిళ్ళు కూడా పైన పెట్టి రాజకీయం చేయటం ఏందంటారు అసలు? అది మదం ఎక్కి ఇప్పుడు కూడా అదే వాళ్ళు వీళ్ళ మీద ఏదన్నా ఇది బుట్టియాలని చూస్తున్నాడు కానీ అవి వాళ్ళకే తగులుతున్నాయి. అది సంగతి. నిజంగానే ఈ తిరుమలలో లడ్డు అనేది కల్తీ జరిగిందని మీరు నమ్ముతున్నారా? అదే జరిగింది అనుకోవచ్చు అంటారు? జరిగింది కదండి. ఇప్పుడు పోయిన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆ జనం కూడా చంద్రబాబు పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, చంద్రబాబు వచ్చినా కానీ అంటున్నారు కదా. అది మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కనుక ప్రజలందరూ ఈ 18 నెలల కాలంలోని ఈ ప్రభుత్వం మీద విసికెత్తిపోయి ఉన్నారు, మళ్ళీ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సీఎం అని అరుతున్నారు అంటున్నాడు కదా. మరి ఏదండి జగన్ పరిపాలన రాదు, సావదు, సీఎం లేదు, పోలేదు, ఏంటంటే డబ్బులు ఇచ్చి ఏదో అనిపించుకుంటున్నాడు వాడు. వాడికి ఒకటి కంటే వేసేది ఈసారి అసలు వాడికి ఒక్క సీటు, వాడి సీటు కూడా రాదు అసలు ఈసారి. అదేంది బాబాయ్, 2029 అధికారం నాదే, నేను వస్తే గనక రప్ప అని అంటుంటే ఓ పక్క నుంచి. లేదండి అదే మా తమ్ముడిని వదిలేక అంటే కదా ఈ రప్ప డైలాగ్ ఏందంటారు అసలుకి? యదవలు అది యదవలు అది. ఆ యదవం ఉండవాళ్ళు ఏదో రప్ప అని అంటారు. ఇప్పుడు మొన్న వాడెవడు కోడిని కోసి ఇది చేసి బదట్ చేస్తే ఏమైందండి, ఊరకనే పోలీసులకు పట్టుకుపోవాలి. అట్లే వాళ్ళు ఏదంటే తాగుపోతున్నారు, వీళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు తాగుతున్నారు. అది ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కనుక అసలు మనకు ఇంత రాజధాని అవసరమా? ఎక్కడో చోట విజయవాడ గుంటూరు మధ్యలో ఇంత చిన్నది కట్టుకుంటే సరిపోయిద్దిగా, అసలు ముఖ్యమంత్రి అక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటున్నాడుగా, మరి దానికి ఏం చెబుతారు? మరి పోయినసారి అసెంబ్లీలో మరి ఇంకా కావాలని చెప్పాడుగా, అప్పుడు ఇంకా ఒక 1000 ఎకరాలు 4000 ఎకరాలు కావాలా, 30,000 ఎకరాలు చాలదని చెప్పాడుగా. మరి ఇప్పుడు ఆ మాట ఎందుకు అంటుంది? ఎందుకంటే ఆ యాదవ మాటలు అప్పుడు అన్నాడు, ఒప్పుకున్నాడుగా. అది ఎందుకంటారు అమరావతి మీద ఆయన అంత మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడి? ఈ అమరావతి మీద అంటే వాడు పాడి పెట్టాడు కదా, పాడి పెట్టినప్పుడు ఈ బాగు చేస్తున్నారు కదా వీళ్ళు, నేను కూడా మీరు కూడా పాడి పెట్టమని అనే ఉద్దేశం వాడిది. అది అసలుకి ఇంకో విషయం ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్లో దౌర్జన్యం పెరిగిపోయింది, వైసీపీ నాయకుల్ని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. అలా ముఖ్యంగా చూస్తే కనుక నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదంటగా ఈ 18 నెలల కాలంలో. అసలు ఎందుకు లేదు, వాళ్ళు చెప్పటమే కానీ దౌర్జన్యం ఏం చేయట్లేదండి. దౌర్జన్యం లేదు, సామరస్యంగా పోతున్నారు ఇప్పుడు. లేకపోతే వీళ్ళు దౌర్జన్యం చేస్తే వాళ్ళు ఆడుండేవాళ్ళు, మొత్తం పక్కలో ఉండేవాళ్ళు, లేకపోతే చచ్చేవాళ్ళు. వల్లభనేని వంశీని అందుకేనంట అన్యాయంగా అరెస్ట్ చేశారంట కదా. అరెస్ట్ చేయలేకపోలేదు, వాడు చేసిన పనులకి అరెస్ట్ చేశారు. అది మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే బూతులు ఎక్కువ మాట్లాడుతున్నారని చెప్పి ఈ మధ్య వైసీపీ నాయకులు అంటున్నారు. మీరు గతంలో గమనించారా, ఇప్పుడు ఉన్నాయి అంటారా బూతులు అనేది? ఇప్పుడు గతంలోనే ఎక్కువగా ఉన్నాయి బూతులు, ఇప్పుడే ఉన్నాయి బూతులు ఏవి లేవు ఇప్పుడు. అది మళ్ళీ కొడాలి నాని వచ్చేస్తాను నేను రోడ్ల మీద అంటున్నాడు, వచ్చేది ఇంట్లో పడుకున్నాడు మొన్న బయటకి ఆడొస్తున్నాడు. ఆడండి ఇంట్లో పడుకొని ఉంటే వాడు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు వాడు, ఇంకా బయటికి రావట్లేదు వాడు, ఇంకేం చేస్తాడు? నిన్న మొన్న తిరుపతి కూడా వెళ్ళాడు కదా. లేదండి ఇక తిరుపతి పోయి దాక్కోవటమే ఏం లేదు. అది మరి కొడాలి నాని రోడ్డు మీదకి వస్తాను పోరాటాలు చేస్తాను అంటున్నాడు కా బాబాయ్. మరి వచ్చేవాడు తిరిగితే మంచిదే కదండి, జనంలో మొండకు ధైర్యం లేక ఇంటో ఉన్నాడు ఇప్పుడు. అది సంగతి, ధైర్యం లేక అంటారు. ధైర్యం లేకనే మరి ఉంది ఏదో. మీరేం ధైర్యం లేక అంటున్నారు? ఆయన నేను బైపాస్ సర్జరీ చేయించుకున్నాను, డాక్టర్ 6 నెలలు అన్నాడు, నేను సంవత్సరం రెస్ట్ తీసుకుంటున్నాను అన్నాడు కదా. మరి దానికి ఏం చెబుతారు? సర్జరీ లేదు, అది పొందలేదు, బయటకు వస్తే కొడతారని జనం లోన ఉంటున్నాడు. అది బయటకు వస్తే కొడతారని అది. మరి ఇదివరకే రెచ్చిపోయిన ఈ జోగి రమేష్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకని సైలెంట్ అయిపోయారంటారు? ఏం చేస్తారంటే వాళ్ళు అన్నీ వాళ్ళు చేసిన దొంగతనాన్ని బయటపడ్డప్పుడు సైలెంట్ కాక ఏమవుతారు? కనపడుతున్నాయి ఇప్పుడు కోర్టు కేసులు ఇవన్నీ. మరి వాళ్ళు చేసిన పనులు దొంగ పనులు అన్నీ బయటపడుతున్నాయి.
అందుకని సైలెంట్ అయ్యారు అది.